హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైటెక్ నారాయణ తెలుగు. సో ఫ్రెండ్స్, వాటి వీడియో వచ్చేసి అండర్ 500 రూపీస్లో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ అని చెప్పి మనకి జెబ్రానిక్స్ నుంచి రీసెంట్గా అయితే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ అయింది. రీసెంట్గా మనం ZEB-County స్పీకర్ అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాం. పెట్టినప్పుడు అంతగా వైరల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు నియర్లీ 2K+ వ్యూస్ అయితే వచ్చేసాయి దానికైతే. అందుకని ఇంకొక అప్గ్రేడెడ్ వర్జన్లో జెబ్రానిక్స్లోనే ఒక మంచి లేటెస్ట్ స్పీకర్ని అయితే తెప్పించాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ZEB-County 3 అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ ది అన్బాక్సింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ZEB-County 3 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అని ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ Zebronics బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది, FM రేడియో సపోర్ట్ ఉంది, అండ్ అలాగే కాల్ ఫంక్షన్ అయితే ఇచ్చారు. మనకి లాస్ట్ వేరియంట్ లో నేను అన్బాక్స్ చేసిన దాంట్లో అయితే కాల్ ఫీచర్ అయితే లేదు. దీంట్లో అయితే కాల్ ఫంక్షన్ అయితే యాడ్ చేశారు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ బాక్స్ టాప్ లో అయితే మనకు డిజైనింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నేనైతే ఆరెంజ్ కలర్ అయితే తెప్పించాను. సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి ఆరెంజ్ తెప్పించాను. బ్లాక్ కలర్ మనకి కొద్ది ప్రైస్ ఎక్కువ అయితే పెట్టారు, 700 పెట్టారు. ఇది వచ్చేసి మనకి 500 అయితే పెట్టారు. బ్లాక్ అనేది కామన్గా కొంటారు. మీ మిగతా కలర్స్ అనేది కొద్దిగా ఆడుగా ఉంటాయని చెప్పి కావాలని బ్లాక్ దానికి మాత్రం ప్రైస్ ఎక్కువ పెట్టారు. బట్ 500 లోపు ఆరెంజ్ ఉంది కాబట్టి నేను ఆరెంజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ కూడా మనకి Zebronics ZEB-County 3 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి www.zebronics.com. అండ్ వెనక వైపు చూసుకున్నట్టయితే మనకి అవుట్పుట్ పవర్ ప్రతి ఒక్క ఫీచర్ అయితే మెన్షన్ చేశారు. మనకి అవుట్పుట్ పవర్ వచ్చేసి 3 వాట్ అని ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఇంపోర్టెడ్ అండ్ మార్కెటెడ్ బై Zebronics ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. చెన్నై నుంచి మనకి చెన్నై వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మనకి ప్రైస్ చూసుకున్నైతే 999 అని మెన్షన్ చేశారు, కానీ మనకి జస్ట్ 500 రూపీస్ లోకే వచ్చేస్తుంది. 500, 520, 510 ఇలా ఈ రేంజ్లో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ Zebronics ZEB-County 3 అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. మనకి ఎటువంటి సీల్ అయితే ఉండదు, మనకి డైరెక్ట్గా బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకరే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్ సార్ట్ ఆఫ్ పేపర్ వర్క్ అయితే ఉంది. ఓకే, లెట్ మీ సీ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి Zebronics ZEB-County 3 యూజర్ మాన్యువల్ అని చెప్పారు. నార్మల్గా బ్లూటూత్ స్పీకర్కి మనం ఎటువంటి యూజర్ మాన్యువల్ వాడతాం అనుకోండి. ఇది పెద్ద యూజ్ అయితే లేదు. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. మనకి మైక్రో USB పోర్ట్ నుంచి 3.5mm ఆడియో జాక్ అండ్ అలాగే మనకి టైప్ ఏ పోర్ట్ కూడా ఇచ్చారు. సంథింగ్ డిఫరెంట్ కేబుల్ అని చెప్పుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం లేటర్ ఆన్ డీటెయిల్గా అయితే చూద్దాం. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో అయితే మనకి స్పీకరే ఉంది. దీన్ని అయితే బయటికి తీద్దాం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పీకర్ బయటికి తీయగానే మనకి ఇంకా బాక్స్లో ఎటువంటివి ఏమీ ఉండవు. దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేద్దాం. మనం స్పీకర్ అయితే బయటికి తీద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. స్పీకర్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. మనకి లెఫ్ట్లో మనం లాస్ట్ టైం ఏదైతే అన్బాక్స్ చేసాం సమ్ వాట్ నియర్ బై ఉంటుంది, కానీ ఈసారి కొద్దిగా సైజ్ అయితే దానికన్నా పెద్దదైంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్టడీగా ఉంది. అండ్ చాలా మీరు సౌండ్ అయితే చూడొచ్చు, మనం చాలా స్ట్రాంగ్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే. ఇక్కడైతే మనం చూడొచ్చు ZEB-County 3 మనకు ఒక లేబులింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఒక సాఫ్ట్ కుషనింగ్ అయితే ఉంది. దట్ మనం ఇలా పెట్టుకున్నప్పుడు సాఫ్ట్గా ఇటువంటి మనకి ఒక షేక్ వైబ్రేషన్ అటువంటి ఏం రాకుండా ఇలా పెట్టినప్పుడు ఒకవేళ మనం ఫుల్లీ లౌడ్ నాయిస్లో పెట్టుకున్నా కూడా ఎటువంటి వైబ్రేషన్ రాకుండా మనకు ఒక సాఫ్ట్ కుషనింగ్ అయితే ఇచ్చారు. ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైప్ ఏ పోర్ట్ ఉంది, ఇక్కడ మైక్రో USB పోర్ట్ ఉంది, ఇక్కడ మనకి SD కార్డ్ స్లాట్ ఉంది. అండ్ ఇది పవర్ ఆన్. మనం ఆన్ చేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆన్ చేయగానే నాకు తెలిసినంతవరకు Zebronics సంథింగ్ ఏదో ఒక ట్యాగ్ లైన్ లాగా పవర్ ఆన్ అని వస్తుంది. లెట్స్ సీ, చూద్దాం. Zebronics for life. Bluetooth mode. ఓకే, Zebronics ఫర్ లైఫ్ అంట. అండ్ బ్లూటూత్ మోడ్ అయితే ఆన్ అయింది. ఇంకా ఆలస్యం చేయకుండా నా ఫోన్ తోటి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ చేయడానికి అయితే చూద్దాం. ఓకే, ఇక్కడైతే మనకి ZEB-County 3 అని అయితే చూపిస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేసేసి మనం అయితే కనెక్ట్ చేద్దాం. ZEB-County 3 is now connected. ఓకే, కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా త్వరగా కనెక్ట్ అయితే అయిపోయింది. నియర్లీ జస్ట్ నేను క్లిక్ చేసిన ఒక సెకండ్లోనే కనెక్ట్ అయిపోయింది. కనెక్టివిటీ అయితే మనకి బ్లూటూత్ 5.0 ఇచ్చారు కాబట్టి ఈ మాత్రం స్పీడ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే ఒక నో కాపీరైట్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను. దట్ మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. నో కాపీరైట్. నేనైతే ఇప్పుడు ఒక నో కాపీరైట్ మ్యూజిక్ని అయితే ప్లే చేస్తాను. మన సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాం. లాస్ట్ టైం స్పీకర్ కూడా 3 వాటే. ఈసారి స్పీకర్ కూడా 3 వాటే. బట్ ఏదైనా పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఉందా? మనకి ఇది లేటెస్ట్ కదా. సంథింగ్ ఏదైనా ఒక కొత్త ఫీచర్స్ ఏదైనా కొద్దిగా అప్గ్రేడేషన్ లేకుండా మాత్రం వాళ్ళైతే కొత్త ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేయరు. చూద్దాం. ఇప్పుడైతే ఒక మ్యూజిక్ని అయితే ప్లే చేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఫ్రెండ్స్ ఈ ZEB-County 3లో మీరైతే ఇప్పుడైతే మ్యూజిక్ అయితే విన్నారు. సో దీంట్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేశారు, సో లాస్ట్ ఇయర్ ZEB-Countyతో చూసుకున్నట్టయితే మాత్రం సో సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఉంది, అంటే క్రిస్టల్ క్లియర్ అయితే పెరిగింది. లాస్ట్ టైం సమ్వాట్ కొద్దిగా మనకి ఏదో నాయిస్ వస్తున్న ఫీల్ అయితే ఉండేది, అంటే నేను ఫుల్ సౌండ్లో ఒకవేళ పెట్టుకొని యూజ్ చేస్తే మాత్రం సమ్ సార్ట్ పర సంథింగ్ ఏదో నాయిస్ అయితే వచ్చేది. బట్ ఈసారి అయితే అటువంటిది ఏమీ లేదు. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనకి బేస్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, మరీ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ కాకపోయినా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ ట్రెబల్ కూడా చాలా బాగుంది. స్పీకర్ పరంగా 500 రూపీస్లో చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో నా కంప్లీట్ ఒపీనియన్ కానీ మీరు అడిగితే మాత్రం 500 రూపీస్ లోపు సో లాస్ట్ టైం నేను చెప్పిన స్పీకర్ కన్నా సో ఇదైతే సమ్వాట్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇంకా బెటర్గా ఉంది. అండ్ మనకి పట్టుకొని వెళ్ళటానికి చూడటానికి సో మనకి కొద్దిగా స్టైలిష్గా ఉంది. కుదిరినంత వరకు అయితే ఒకవేళ మీకు బ్లాక్ దొరికితే బ్లాక్ వెళ్ళండి. సో మరి ఆరెంజ్ అంటే మరి పబ్లిక్లో తీసుకెళ్తే కొద్దిగా ఆడ్గా అనిపించవచ్చు చూడటానికి మాత్రం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇదైతే మనకి కనెక్టివిటీ అంటే పవర్ ఆన్ ఉందా లేదా అనేది ఒక లైట్. సో ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. సో ఇదైతే మోడ్ చేంజ్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే సో ఇది ఆక్స్ మోడ్, ఇందాక నేను పెట్టింది అయితే FM మోడ్. సో ఇప్పుడైతే మళ్ళీ సో ఇదైతే బ్లూటూత్ మోడ్. ఒకవేళ బ్లూటూత్ మోడ్ పెట్టంగానే సో ఒకవేళ మనం ఇంతకుముందు ఏదైనా ఫోన్ కనెక్ట్ చేసి ఓకే సో ఇంతకుముందు ఏదైనా ఫోన్కి మనం కనెక్ట్ చేసి ఉంటే మాత్రం డైరెక్ట్గా దానికైతే కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నది మనకి వాల్యూమ్ పెంచవచ్చు అండ్ ఇదైతే మనం వాల్యూమ్ తగ్గించవచ్చు. సో బటన్ క్వాలిటీస్ మాత్రం సేమ్గానే ఉన్నాయి. సో లాస్ట్ టైం నేను అన్బాక్స్ చేసిన ZEB-County స్పీకర్ అండ్ ఈ స్పీకర్ బటన్ క్వాలిటీ మాత్రం అలాగే ఉంది, ఆ సౌండ్ క్వాలిటీ అనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ సాంగ్ మనకి బ్యాక్ సాంగ్ రావడానికి అయితే మార్గం లేదు, కానీ మనం నెక్స్ట్ సాంగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ FM అయితే ఇచ్చారు దీంట్లో. సో మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈ స్పీకర్ గురించి అయితే మాత్రం. సో 500 రూపీస్ లోపు కొనొచ్చా కొనకూడదా అని మీరు నన్ను అడిగితే మాత్రం సో ఖచ్చితంగా 500 రూపీస్ లోపు అయితే మాత్రం వర్త్ ఫర్ మనీ ప్రోడక్ట్ అని చెప్తాను. లేదు ఒక బ్లూటూత్ స్పీకర్ పోర్టబుల్ స్పీకర్ మనకి 500 లోపు అంటే 300కి 400కి కూడా ఉన్నాయి, 200కి కూడా ఉన్నాయి. బట్ ఒక మంచి బ్రాండ్లో చూసుకుంటే మాత్రం సో ఇది ఒక్కటే. సో 500 రూపీస్ లోపు ఒక మంచి బ్రాండ్లో మీరు ఏదైనా పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ కొనాలి అనుకుంటే మాత్రం ZEB-County 3 అయితే సజెస్టబుల్ అని చెప్తాను. సో నా ఒపీనియన్ పరంగా 500 రూపీస్లో అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో అయితే అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే ఉంటుంది. సో కుదిరితే మీరైతే పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. సో దట్ మన ఛానల్కి ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్టయితే మాత్రం మనకి ఎంత కాదన్నా ఒక 2% ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. అంటే ఒక 30 రూపీస్ 20 రూపీస్ ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. సో కుదిరితే పర్చేస్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మీకు ఇటువంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని కుదిరినంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నారాయణ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.